హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విష్ణు ఐఏఎస్ అకాడమీ. సో మనం హిందూ అండ్ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఏదైతే ఆర్టికల్స్ ఉన్నాయో దాన్ని మనం అనాలిసిస్ చేస్తూ ఉన్నాం. సో ఈ రోజుటి వీడియోలో మనం ఈ మధ్య ఒక 2 or 3 డేస్ నుంచి కంటిన్యూస్గా ఆర్బీఐ రిలేటెడ్ ఆర్టికల్స్ వస్తూ ఉన్నాయి. దాని మీద మనం వర్క్ చేయబోతున్నాం. సో ఇక్కడ హిందూ న్యూస్ పేపర్లో చూస్తే ఆర్బీఐ హోల్డ్స్ రెపో రేట్ ఎట్ 6.5% ఫర్ 9th టైమ్ ఇన్ ఏ రో. ఇది మనకు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్. సో ఇంకా మనము చూస్తే ఆన్ మానిటరీ పాలసీ అండ్ ఫినాన్షియల్ మార్కెట్, ఇది కూడా మనకి హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్. సో ఇక్కడ చూస్తే కీ రెపో రేట్ లెఫ్ట్ అన్చేంజ్డ్, కాంట్ ఇగ్నోర్ ఫుడ్ ఇన్ఫ్లేషన్ ప్రెజర్స్, దాస్ డిఫర్స్ ఫ్రమ్ సర్వే ఐడియా. ఇది ఇండియన్ ఎక్స్‌ప్రెస్లో వచ్చినటువంటి మనకు ఆర్టికల్ క్లిప్ అన్నట్టు. సో అట్ ద సేమ్ టైం మనకి ఇక్కడ ఎడిటోరియల్లో కూడా ఈ యొక్క ఆర్బీఐ రిలేటెడ్ టాపిక్ మనకు న్యూస్లో వచ్చింది. సో దీని మీద మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం ఈ వీడియోలో. అసలు ఏంటి ఈ కాన్సెప్ట్ అంటే, సో బేసిక్గా అసలు ఈ ఆర్టికల్ యొక్క మెయిన్ టాపిక్ ఏంటంటే, ఆర్బీఐ ఏదైతే ఆర్బీఐలో ఉన్నటువంటి మానిటరీ పాలసీ కమిటీ రెపో రేట్ని మార్చకుండా అలానే ఉంచిందని చెప్తున్నాడు. ఇది మన టాపిక్. సో దీంట్లో మనం కొన్ని పాయింట్స్ మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు జనరల్గా మానిటరీ పాలసీ కమిటీ అని ఒకటి ఉంటుంది. ఈ మానిటరీ పాలసీ కమిటీలో టోటల్గా 6 మెంబర్స్ ఉంటారు. ఈ 6 మెంబర్స్లో 3 మెంబర్స్ ఏమో ఆర్బీఐ నుంచి వస్తారు. ఇంకొక 3 మెంబర్స్ మాత్రం దే ఆర్ బీయింగ్ అపాయింటెడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్. 3 మెంబర్స్ ఏమో సెంట్రల్ గవర్నమెంట్ అపాయింట్ చేస్తారు, 3 మెంబర్స్ ఏమో ఆర్బీఐ నుంచి అపాయింట్ చేస్తారు. ఎవరైతే సెంట్రల్ గవర్నమెంట్ అపాయింట్ చేసినటువంటి ఆ 3 మెంబర్స్, వీళ్ళ యొక్క టర్మ్ వచ్చేసరికి 4 years ఉంటుంది. వీళ్ళని మళ్ళీ రీఅపాయింట్ చేయడానికి మనకు అవకాశం ఉండదు. అయితే ఈ మానిటరీ పాలసీ కమిటీ మేజర్గా మ్యాక్రో ఎకనామిక్ స్టెబిలిటీ, ఒక ఎకానమీలో మన ఇండియన్ ఎకనామీలో చేయడానికి హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఇవి చాలా ఫంక్షన్స్ చేస్తాయి. ఈ మానిటరీ పాలసీ కమిటీ చేసే ఇంపార్టెంట్ ఫంక్షన్ ఏంటంటే ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేస్తూ ఉంటుంది. సో ఇన్ఫ్లేషన్ కంట్రోల్ అనేది ఈ మానిటరీ పాలసీ కమిటీ మేజర్గా తన యొక్క డెసిషన్స్ ద్వారా ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేస్తూ ఉంటుంది. జనరల్గా మనకి ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ అంటే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఎనీ కంట్రీ, మన ఇండియన్ కేసులో ఆర్బీఐ, ఒక కంట్రీలో ఇన్ఫ్లేషన్ రేట్ ఎంత ఉండాలో కొంత టైం స్పాన్ వరకు ఫిక్స్ చేసి పెట్టుకుంటారు. సో దాన్ని ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ అంటాం. సో ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ అంటే సింపుల్గా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఎ కంట్రీ, దట్ ఇన్ కేస్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ, ఇట్ సెట్స్ అన్ ఇన్ఫ్లేషన్ రేట్ ఫర్ సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైం. ఇండియాలో మనకి కరెన్సీ అండ్ ఫినాన్షియల్ రిపోర్ట్ ఏదైతే ఆర్బీఐ రిలీజ్ చేసింది, దీన్ని ఏమంటామంటే ఆర్సీఎఫ్ అంటాం. ఆర్సీఎఫ్ రిపోర్ట్ ప్రకారం మన ఇండియాలో ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ 4% ±2, అంటే 4% ఉండొచ్చు, +2, 6 ఆర్ -2, 2. సో టోటల్గా 4%కి మనం ఇన్ఫ్లేషన్ మనం మెయింటైన్ చేస్తూ ఉండాలనేది ఈ ఆర్బీఐ రిలీజ్ చేసినటువంటి రిపోర్ట్ చెప్తా ఉంది. సో ఫైనల్గా ఈ మానిటరీ పాలసీ కమిటీ 6 మెంబర్స్ ఉన్నటువంటి కమిటీ ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయడానికి మెజర్స్ మేజర్గా తీసుకుంటుంది. ఇప్పుడు ఇండియాలో ఈ ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయడానికి ఆర్బీఐ దగ్గర, ఈ మానిటరీ పాలసీ కమిటీ దగ్గర ఎన్నో టూల్స్ ఉంటాయి. దాంట్లో 1 టూల్ అదేంటంటే రెపో రేట్ అంటాం. సో రెపో రేట్ అనేది ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయడానికి మానిటరీ పాలసీ కమిటీ లేదా ఆర్బీఐ యూజ్ చేసే ఒక ఇంపార్టెంట్ ఇన్స్ట్రుమెంట్ అన్నట్టు. అసలు ఏంటి రెపో రేట్? రెపో రేట్ అంటే జనరల్గా రిపో రేట్ పక్కన పెట్టండి. రిపో అంటే దాని లిటరల్ మీనింగ్ రీపర్చేస్ ఆబ్లిగేషన్ అన్నట్టు. రెపో లిటరలీ మీన్స్ జనరల్గా బ్యాంక్స్కి వాళ్ళకి షార్ట్ టర్మ్ లిక్విడిటీ, షార్ట్ టర్మ్ ఫండ్స్ రిక్వైర్మెంట్ అయినప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి గవర్నమెంట్ సెక్యూరిటీస్ని ఆర్బీఐ దగ్గర పెట్టి బ్యాంక్స్, సో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి గవర్నమెంట్ సెక్యూరిటీస్ని యూజ్ చేసి ఆర్బీఐ దగ్గర నుంచి లోన్ తీసుకుంటుంది బ్యాంక్స్.
ఈ లోన్ తీసుకున్నప్పుడు ఆర్బీఐ ఏదైతే ఛార్జ్ చేస్తుందో ఆ రేట్ని మనం ఏమంటామంటే రెపో రేట్ అంటాం. అంటే నేను ఇంకా టెక్నికల్ డీటెయిల్స్ మాట్లాడటం లేదు. సో బేసిక్గా రెపో మీన్స్ రెపో మార్కెట్ అంటే ఇట్ ఈస్ అ మార్కెట్ ఇన్ విచ్ బ్యాంక్స్ బారో ఫండ్స్ ఫ్రమ్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఎ కంట్రీ అండ్ ఇన్ ద ప్రాసెస్ సమ్ ఇంట్రెస్ట్ రేట్ ఈస్ బీయింగ్ చార్జ్డ్ అండ్ ఇట్ ఈస్ నోన్ యాజ్ రెపో రేట్ అంటాం. ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్స్ తన దగ్గర ఉన్నటువంటి గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఆర్బీఐకి ఇచ్చి లోన్ తీసుకున్నప్పుడు ఒక 6% రెపో రేట్ అనుకుందాం. అంటే ఇప్పుడు సడన్గా ఫర్ ఎగ్జాంపుల్ రెపో రేట్ 6% నుంచి 6.5%కి ఆర్బీఐ ఇంక్రీజ్ చేసింది. అంటే ఇండైరెక్ట్గా బ్యాంక్స్ ఇప్పుడు తన దగ్గర ఉన్నటువంటి గవర్నమెంట్ సెక్యూరిటీస్ని ఇచ్చి లోన్ తీసుకునే ప్రాసెస్లో ఆ లోన్ రెపో రేట్ పెంచడం వల్ల కాస్ట్లీర్ అయిపోతా ఉంది. అంటే దాని ఇండైరెక్ట్ మీనింగ్ ఇంకొక ఎగ్జాంపుల్, ఇప్పుడు రెపో రేట్ 6% నుంచి 5% తగ్గించింది అనుకుందాం ఆర్బీఐ. ఇప్పుడు బ్యాంక్స్ తన దగ్గర ఉన్న గవర్నమెంట్ సెక్యూరిటీస్ని ఆర్బీఐకి ఇచ్చినప్పుడు ఈజీగా చాలా లోన్ అనేది ఎర్లియర్తో కంపేర్ చేస్తే 6%తో కంపేర్ చేస్తే 5% అనేది ఇంట్రెస్ట్ రేట్ కొంత తగ్గినట్టు. అంటే దాని మీనింగ్ ఏంటంటే రెపో రేట్ మారే కొంది ఆటోమేటిక్గా బ్యాంక్స్ యొక్క బారోయింగ్స్ అనేది ఎఫెక్ట్ పడతా ఉంది. సో ఇప్పుడు బ్యాంక్స్ మీద బారోయింగ్స్ ఎఫెక్ట్ పడుతుంది అంటే ఆటోమేటిక్గా పబ్లిక్ బారోయింగ్స్ కూడా ఇండైరెక్ట్గా ఎఫెక్ట్ పడతా ఉంటుంది. సో ఇది మనకు రెపో రేట్కి సంబంధించిన కాన్సెప్ట్. ఇప్పుడు రెపో రేట్ అనేది మార్చలేదని చెప్తా ఉన్నారు. అంటే ఇప్పుడు 2023 ఫెబ్లో ఆర్బీఐ 6.25% నుంచి 6.5%కి రెపో రేట్ పెంచింది. సో అదే రెపో రేట్ ఈ 2024 కూడా కంటిన్యూ చేస్తూ ఉంది. ఇప్పుడు రెపో రేట్ పెంచట్లేదు అంటే దాని ఇండైరెక్ట్ మీనింగ్ ఏంటంటే రెపో రేట్ పెంచుతున్నారు అంటే సింపుల్గా ఎకానమీలో ఇన్ఫ్లేషన్ ఉంది అన్నట్లు. అంటే ఇప్పుడు 6.25% నుంచి 6.5% రెపో రేట్ పెంచింది అంటే బ్యాంక్స్ లోన్ తీసుకోవడం కాస్ట్లీర్ అయిపోతుంది. అంటే బ్యాంక్స్కి మనీ రావు, సో వాళ్ళు పబ్లిక్ కూడా లెండ్ చేయడం ఇబ్బంది అవుతుంది. సో జనరల్గా పబ్లిక్కి మోర్ లెండింగ్ బ్యాంక్స్ నుంచి వస్తూ ఉంటే పబ్లిక్కి ఆటోమేటిక్గా మోర్ డిమాండ్ చేసే కెపాసిటీ ఉంటుంది. మోర్ డిమాండ్ చేసే కెపాసిటీ ఉంటుందంటే ఆటోమేటిక్గా సెల్లర్ సప్లయర్ ప్రైజెస్ పెంచుతూ ఉంటాడు, ఇన్ఫ్లేషన్ వస్తుంది. సో ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయడానికి మేజర్గా ఆర్బీఐ ఏం చేస్తుందంటే రెపో రేట్ని పెంచుతుంది. సో రెపో రేట్ పెంచుతుంది లేదా అలానే ఉంచుతుంది. ఇప్పుడు 6.5% ఆ 6.25% నుంచి ఏదైతే పెంచిందో సో అలానే ఉంచింది. ఇప్పుడు 6.5%ని ఎందుకు ఉంచిందంటే ఆర్బీఐ రీజన్ ఏం చెప్తుందంటే పర్సిస్టెంట్ ఫుడ్ ఇన్ఫ్లేషన్ ఎకానమీలో ఉంది. దీని ద్వారా ఇన్ఫ్లేషన్ ఉండడం వల్ల ఆర్బీఐ రేట్ మేము మార్చట్లేదని చెప్తా ఉన్నారు. సో ఒకవేళ ఇప్పుడు 6.5% నుంచి 6.525%కి మార్చింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఆటోమేటిక్గా బ్యాంక్స్ బారోయింగ్స్ ఎక్కువ అవుతాయి, పబ్లిక్ బారోయింగ్స్ ఎక్కువ అవుతాయి, ఇంకా ఉన్న ఆల్రెడీ ఎకానమీలో ఉన్నటువంటి ఫుడ్ ఇన్ఫ్లేషన్ మళ్ళీ రైజ్ అయ్యే ఛాన్సెస్ ఉండడం వల్ల మేము ఈ రెపో రేట్ని మార్చట్లేదని చెప్తా ఉన్నారు ఆర్బీఐ యొక్క వర్షన్. ఇంకా కొన్ని పాయింట్స్ మనం డిస్కస్ చేద్దాం. ఇంకా కొన్ని పాయింట్స్ ఏంటంటే జనరల్గా మానిటరీ పాలసీ కమిటీ ఇండియాలో ఇన్ఫ్లేషన్ మనం ఏదైతే 4% అంటున్నామో మానిటరీ పాలసీ కమిటీ ఇన్ఫ్లేషన్ని ఇండియాలో మేజర్గా హెడ్ లైన్ సిపిఐ ఇన్ఫ్లేషన్ కన్సిడర్ చేస్తుంది. ఈ ఇన్ఫ్లేషన్ ఎంత ఉందో దాని బేసిస్కి వాళ్ళు మెజర్స్ తీసుకుంటారు. హెడ్లైన్ సిపిఐ ఇన్ఫ్లేషన్తో పాటు ఇంకొకటి ఉంటుంది మనకి కోర్ సిపిఐ ఇన్ఫ్లేషన్ అంటాం. ఇప్పుడు ఆర్బీఐ మాత్రం ఇన్ఫ్లేషన్ మెజర్స్ కోసం వాళ్ళు హెడ్లైన్ కోర్ ఇన్ఫ్లేషన్ ఎంత ఉందో దాని బేసిస్గా తీసుకుంటారు. హెడ్లైన్ కోర్ ఇన్ఫ్లేషన్లో ఇట్ ఇంక్లూడ్స్ ఆల్ ద కాంపోనెంట్స్. దీంట్లో చాలా కాంపోనెంట్స్ ఉంటాయి, ఫుడ్, ఫ్యూయల్, ఇలా మల్టిపుల్ కాంపోనెంట్స్ ఉంటాయి. ఈ హెడ్లైన్ కోర్ సిపిఐ ఇన్ఫ్లేషన్లోనే ఈ ఫుడ్ యొక్క ఓన్లీ వెయిటేజ్ 46% ఉంటుంది అవుట్ ఆఫ్ 100%. అంటే సింపుల్గా హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది అంటే మేజర్గా ఫుడ్ సంబంధించిన ఐటమ్స్ ఇన్ఫ్లేషన్ పెరుగుతూ ఉంటే హెడ్లైన్ సిపిఐ ఇన్ఫ్లేషన్ పెరుగుతూ ఉంటుంది. కానీ కోర్ సిపిఐ ఇన్ఫ్లేషన్లో మనకు ఫుడ్, ఫ్యూయల్ ఉండవు. సో ఇది మనకుంత బేసిక్స్ అన్నట్టు.
సో హెడ్లైన్ సిపిఐ ఇన్ఫ్లేషన్ మాత్రం అన్ని కాంపోనెంట్స్ ఉంటాయి, దాంట్లో ఎక్కువ మాత్రం వెయిటేజ్ 46% ఫుడ్కి ఉంటుంది, ఫ్యూయల్కి ఇంకా కొంత పర్సంటేజ్ ఉంటుంది, చాలా కాంపోనెంట్స్ ఉంటాయి, బెవరేజెస్ ఇవన్నీ. సో ఇప్పుడు మన ఇండియాలో ఇది మనకు బేసిక్ కాన్సెప్ట్. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎకనామిక్ సర్వే రీసెంట్గా కొన్ని పాయింట్స్ ఆర్బీఐకి డైరెక్షన్స్ ఇచ్చింది. ఆ పాయింట్స్ ఏంటంటే ఇండియాలో హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ అనేది 5% ఉంది, ఇండియాలో కోర్ ఇన్ఫ్లేషన్ అనేది 3% ఉంది. ఈ హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ 5% ఉండడానికి మేజర్ రీజన్ ఏంటంటే ఎకానమీలో ఫుడ్ ఇన్ఫ్లేషన్ ఉండడం వల్ల. ఎకానమీలో ఫుడ్ ఇన్ఫ్లేషన్ 9% ఉంది. ఈ 9% ఫుడ్ ఇన్ఫ్లేషన్ ఎక్స్క్లూజివ్గా మాట్లాడడం వల్ల మన హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ 5% ఉంది, కోర్ ఇన్ఫ్లేషన్ మాత్రం 3% ఉంది. ఇప్పుడు బేసిక్ ప్రిన్సిపల్ ఏంటంటే ఒక ఎకానమీలో ఫుడ్ ఇన్ఫ్లేషన్ జరుగుతుంది అంటే అది మేజర్ ఫ్యాక్టర్ సప్లై ఇండ్యూస్డ్ ఫ్యాక్టర్ వల్లే కానీ డిమాండ్కి ఎటువంటి సంబంధం లేదని చెప్తా ఉంది ఎకనామిక్ సర్వే. అంటే ఇప్పుడు మనం గీన జనరల్గా ఒక అగ్రికల్చరల్ కమోడిటీస్ ఉన్నాయి, అది సప్లై తక్కువ ఉంటే డిమాండ్ అలానే ఉంటాయి కాబట్టి సో బేసిక్ ఎకనామిక్ ప్రిన్సిపల్ క్వాంటిటీ ఆఫ్ సప్లై తక్కువ ఉండి క్వాంటిటీ ఆఫ్ డిమాండ్ ఎక్కువ ఉంటే ప్రైజెస్ పెరుగుతాయి, సో ఫుడ్ ఇన్ఫ్లేషన్ జరుగుతూ ఉంది. సో ఎకనామిక్ సర్వే ఏం చెప్తుందంటే ఈ యొక్క హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ ఏదైతే ఉందో మేజర్గా ఫుడ్ ఇన్ఫ్లేషన్ వల్లనే వస్తుంది కాబట్టి ఫుడ్ ఇన్ఫ్లేషన్ అనేది మేజర్గా సప్లై ఫ్యాక్టర్ కానీ డిమాండ్ ఫ్యాక్టర్ కాదు. సో అందువల్ల సప్లై ఫ్యాక్టర్ని ఇంప్రూవ్ చేయాలి అంటే సప్లై సైడ్ మెజర్స్ అనేవి ఎక్కువ గవర్నమెంట్ తీసుకుంటాయి. సో డిమాండ్కి ఎటువంటి ఫుడ్ ఇన్ఫ్లేషన్ సంబంధం లేదు కాబట్టి ఆర్బీఐ ఈ యొక్క హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ బేసిస్గా ఎటువంటి మెజర్స్ తీసుకోవద్దు, డెసిషన్స్ తీసుకోవద్దు అని చెప్తాం. ఎందుకంటే ఆర్బీఐ రెపో రేట్ ఇంక్రీజ్ చేయడం తగ్గించడం వల్ల డిమాండ్ అనేది అఫెక్ట్ అవుతుంది. సో ఇప్పుడు రెపో రేట్ తగ్గించిందంటే బ్యాంక్స్ ఎక్కువ బారోయింగ్స్ చేస్తాయి, బ్యాంక్స్ ఎక్కువ బారోయింగ్స్ చేస్తే పబ్లిక్ ఎక్కువ లెండింగ్కి వెళ్ళిపోతూ ఉంటుంది, సో పబ్లిక్ దగ్గర డిమాండ్ ఉంటుంది. సో ఆర్బీఐ తీసుకున్న మానిటరీ పాలసీ డెసిషన్స్ అన్నీ డిమాండ్ అఫెక్ట్ చేస్తాయి, సప్లైని అఫెక్ట్ చేయవు. అందువల్ల ఎకనామిక్ సర్వే ఏం చెప్తుందంటే క్లియర్గా నువ్వు ఆర్బీఐ డెసిషన్స్ తీసుకునే ప్రాసెస్లో ఈ యొక్క హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ని మనం కన్సిడర్ చేయొద్దు అని చెప్తాం. అందువల్ల ఇక్కడ మీరు దీన్ని చూస్తే క్లియర్గా కాంట్ ఇగ్నోర్ ఫుడ్ ఇన్ఫ్లేషన్ ప్రెజర్స్ దాస్ డిఫర్స్ ఫ్రమ్ సర్వే ఐడియా. సో ఎకనామిక్ సర్వే చెప్పిన దానికి మనకి మానిటరీ పాలసీ డెసిషన్స్ తీసుకున్నారు అని ఈ యొక్క ఆర్టికల్లో రాశారు. సో ఇది మనకున్నటువంటి కంటెక్స్ట్ అన్నట్టు. అంటే సింపుల్గా ఏం లేదు, మానిటరీ పాలసీ కమిటీ రెపో రేట్ను చేంజ్ చేయలేదు. ఎందుకు చేంజ్ చేయలేదంటే పర్సిస్టెంట్ ఫుడ్ ఇన్ఫ్లేషన్ ఉంది. కానీ ఎకనామిక్ సర్వే ఏం చెప్తుందంటే ఫుడ్ ఇన్ఫ్లేషన్ హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ ఏదైతే ఉందో అది మేజర్గా ఫుడ్ ఇన్ఫ్లేషన్ వల్ల వస్తుంది. ఫుడ్ ఇన్ఫ్లేషన్ అనేది ఒక ఎకానమీలో సప్లై ఫ్యాక్టరీ కానీ డిమాండ్ ఫ్యాక్టరీ కాదు. సో ఆర్బీఐ మేజర్ డెసిషన్స్ అన్ని డిమాండ్ని అఫెక్ట్ చేస్తాయి, సప్లైని అఫెక్ట్ చేయవు. కాబట్టి అటువంటి డెసిషన్స్ అనేవి దానికి అఫెక్ట్ చేయకుండా తీసుకోండి అన్నట్టు చెప్పారు. ఇది మొన్న మానిటరీ పాలసీ కమిటీలో తీసుకున్నటువంటి డెసిషన్. ఇంకా మొన్న మానిటరీ పాలసీ కమిటీ సంబంధించి కొన్ని ఇంకా మనకి ఇంపార్టెంట్ డెసిషన్స్ తీసుకున్నారు. సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే డెలిగేటెడ్ యూపీఐ పేమెంట్స్. ఇది కూడా ఇంపార్టెంట్. ఏంటి అసలు డెలిగేటెడ్ యూపీఐ పేమెంట్స్ అంటే సింపుల్గా ఇప్పుడు మనం యూపీఐ ట్రాన్సాక్షన్స్ ఎలా చేస్తున్నాం, ఫోన్పే ద్వారా కానీ గూగుల్ పే ద్వారా ఎలా చేస్తున్నామంటే ఒక ఇండివిజువల్ ఒక యూపీఐ ఐడితో అండ్ ఇట్ ఈస్ లింక్డ్ విత్ బ్యాంక్ అకౌంట్, యూపీఐ ఐడి అండ్ ఇట్ ఈస్ బీయింగ్ లింక్డ్ విత్ బ్యాంక్ అకౌంట్. సో ఒక సింగిల్ ఇండివిజువల్ సింగిల్ బ్యాంక్ అకౌంట్ నుంచి మాత్రం యూపీఐ ట్రాన్సాక్షన్ చేస్తూ ఉన్నారు. ఇంకా సెకండ్ ఇండివిజువల్కి ఎటువంటి ఛాన్స్ లేదు. ఇప్పుడు డెలిగేటెడ్ యూపీఐ పేమెంట్స్లో ఏంటంటే ఎవరైతే ప్రైమరీ యూజర్స్ ఉన్నారో, సే ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఒక ప్రైమరీ యూజర్, నేను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, నాకు ఒక యూపీఐ ఐడి బ్యాంక్ అకౌంట్ లింక్ అయ్యి యూపీఐ ట్రాన్సాక్షన్ చేస్తున్నాం. డెలిగేటెడ్ యూపీఐ పేమెంట్స్ ఫెసిలిటీ ఏంటంటే ఇక్కడ ఈ ప్రైమరీ యూజర్ క్యాన్ ఆథరైజ్ అనదర్ ఇండివిజువల్ ఫర్ యూపీఐ ట్రాన్సాక్షన్స్. ఇప్పుడు మా ఫాదర్కు మా యొక్క చిల్డ్రన్కు యూపీఐ ఐడి విత్ బ్యాంక్ అకౌంట్ లేకుండా ఉంటే నేనేం చేయొచ్చు అంటే ఈ డెలిగేటెడ్ యూపీఐ పేమెంట్స్ ద్వారా నేను వాళ్ళకి ఆథరైజ్ చేస్తే వాళ్ళు నా యొక్క యూపీఐ ఐడి విచ్ ఇస్ లింక్డ్ విత్ బ్యాంక్ అకౌంట్తో డిజిటల్ ట్రాన్సాక్షన్ చేయొచ్చు. సో ఇది మనకు డెలిగేటెడ్ యూపీఐ పేమెంట్స్ అంటారు.
డెలిగేటెడ్ యూపీఐ పేమెంట్స్ అంటే ద ప్రైమరీ యూజర్ క్యాన్ ఆథరైజ్ ద యూపీఐ లింక్డ్ బ్యాంక్ అకౌంట్ టు అనదర్ ఇండివిజువల్. అంటే ఇది ఎవరికి హెల్ప్ అవుతుంది అంటే పేరెంట్స్కి, స్టూడెంట్స్కి, వీళ్ళకి బాగా హెల్ప్ అవుతుంది. సో ఆర్బీఐ యొక్క స్టేట్మెంట్ ఏంటంటే ఈ డెలిగేటెడ్ యూపీఐ పేమెంట్ ఫెసిలిటీ వల్ల ఇండియాలో డిజిటల్ పేమెంట్స్ రీచ్ అనేది ఇంకా బాగా పెరుగుతుందని చెప్తా ఉన్నారు. ఇది ఒక సెకండ్ పాయింట్, రీసెంట్గా మానిటరీ పాలసీ కమిటీ తీసుకున్న డెసిషన్స్. ఇంకా దీంతో పాటు జనరల్గా మనకి యూపీఐ ట్రాన్సాక్షన్స్ లిమిట్ 1 lakh వరకు ఉంటుంది, కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. కానీ రీసెంట్గా తీసుకున్న డెసిషన్స్లో మానిటరీ పాలసీ కమిటీ ఏం చెప్పారంటే ట్యాక్స్ పేమెంట్స్ చేయడానికి మ్యాక్సిమం లిమిట్ మనం 1 lakh నుంచి 5 lakhsకి ఇంక్రీజ్ చేశారు. అంటే 1 lakh మనం మ్యాక్సిమం చేయొచ్చు యూపీఐ ట్రాన్సాక్షన్, ఇప్పుడు 5 lakhsకి యూపీఐ ట్రాన్సాక్షన్స్ పెంచారు. ఇది కూడా రీసెంట్గా తీసుకున్న డెసిషన్స్. ఇంకా మానిటరీ పాలసీ కమిటీ ఏం డెసిషన్స్ తీసుకుందంటే అంటే మనకు క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీస్ ఉంటాయి, సిఐసిస్ అంటాం, లైక్ సివిల్స్. సో ఇప్పుడు ఆర్బీఐ ఏం చెప్పిందంటే సివిల్ క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీ ఆర్బీఐ ఏం చెప్పిందంటే లెండర్స్కి, సో మీరు ఏదైతే లెండర్స్ అంటే బ్యాంక్స్ కానీ ఎవరైనా మీరు ఏదైతే బారోయర్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇటువంటి క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీస్కి ఇస్తున్నప్పుడు అది జనరల్గా మంత్లీకి ఇస్తారు వాళ్ళు ఇన్ఫర్మేషన్. వాళ్ళు ఏం చేస్తారంటే ఈ కంపెనీస్ సిబిల్ స్కోర్ని అనాలిసిస్ చేసి మనకు మళ్ళీ వాళ్ళ యొక్క బారోయర్ ఎట్లా రిస్క్లో ఉన్నారు ఇవన్నీ చెప్తారు. సో ఇప్పుడు 1 month కాకుండా బ్యాంక్స్ హ్యాస్ టు సెండ్ ద రిపోర్ట్ with regards to the borrowers to credit information companies for every 2 weeks. సో 2 weeks ఒకసారి పంపినప్పుడు ఈ క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీస్ బారోయర్ని యొక్క క్రెడిట్ని అనాలిసిస్ చేసి ఎటువంటి రిస్క్స్లో ఉన్నారో చెప్పి లెండింగ్ ఇవ్వచ్చా లేదా అనేది చెప్పొచ్చు అన్నట్టు. ఇలా కొన్ని మానిటరీ పాలసీ కమిటీ రీసెంట్గా డెసిషన్స్ తీసుకోవడం జరిగింది. సో ఇవి మనం వీ హ్యావ్ టు కీప్ ఇన్ మైండ్. సో ఇక్కడ రెపో రేట్ సంబంధించి మనకు ఒక ఇమేజ్ అన్నట్టు ఇది గవర్నమెంట్ సెక్యూరిటీస్ని వాడి ఇది మనం డీటెయిల్డ్గా వెళ్ళలేదు, వీ హ్యావ్ టు కీప్ ఇన్ మైండ్. సో 6 members ఉంటారు మనకి ఇక్కడ 6 1 2 3 4 5 6. సో వీళ్ళు నాన్ ఆర్బీఐ మెంబర్స్, దే ఆర్ అపాయింటెడ్ ఫర్ 4 years. నేను ఆల్రెడీ చెప్పాను టోటల్ 6 ఉంటే 3 members ఎవరైతే ఉన్నారో గవర్నమెంట్ అపాయింట్ చేస్తారు, ఆటోమేటిక్గా వాళ్ళు 4 years ఉంటారు, రీఅపాయింట్మెంట్ చేయలేరు. సో ఆటోమేటిక్గా వాళ్ళ డెసిషన్స్ అన్నీ మానిటరీ పాలసీ కమిటీలో మెజారిటీ డెసిషన్స్ ఉంటాయి. ఇది ఒకటి మనం వీ హ్యావ్ టు కీప్ ఇన్ మైండ్. సో మనకి కోర్ ఇన్ఫ్లేషన్ వర్సెస్ హెడ్లైన్ ఇన్ఫ్లేషన్లో కోర్ ఇన్ఫ్లేషన్ మనకి హెడ్లైన్ ఇన్ఫ్లేషన్లో ఫుడ్, బెవరేజెస్, ఫ్యూయల్ కూడా ఉంది, మిగతా ఎలిమెంట్స్ హౌసింగ్, మిస్లీనియస్, క్లాతింగ్ ఇవన్నీ ఉన్నాయి అన్నట్లు మనకి. సో ఇది కూడా వీ హ్యావ్ టు కీప్ ఇన్ మైండ్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద టాపిక్ దట్ ఈస్ విచ్ ఇస్ రిలేటెడ్ టు ఆర్బీఐ హోల్డ్స్ రెపో రేట్ at 6.5% ఫర్ 9th term ఇన్ ఏ రో. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి మనం ఈరోజు డిస్కస్ చేయబోయేది. సో ఈ టాపిక్ మనం డిస్కస్ చేయబోతున్నాం. ఈ టాపిక్ ఏంటంటే రీసెంట్గా ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ అని మనకు యునైటెడ్ నేషన్స్ కింద పనిచేసేటువంటి ఒక ఆర్గనైజేషన్ ఇది. వీళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్ ఏంటంటే ద స్టేట్ ఆఫ్ ఫుడ్ సెక్యూరిటీ అండ్ న్యూట్రిషన్ ఇన్ ద వరల్డ్ 2024 ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఈ రిపోర్టులో ఇండియా కంటెక్స్ట్ కూడా కొన్ని పాయింట్స్ వాళ్ళు మెన్షన్ చేశారు, అవి మనం డిస్కస్ చేయబోతా ఉన్నాం. సో బేసిక్గా ఏంటి ఈ రిపోర్ట్లో మేజర్ పాయింట్స్ ఏంటంటే అసలు ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో ఇది మేజర్గా దేనికోసం వర్క్ చేస్తుంది అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ నెంబర్ 2 మనకి 0 హంగర్ అని చెప్తా ఉంది. సో ఈ 0 హంగర్ అచీవ్ చేయడానికి ఈ యొక్క FAO ఎఫర్ట్స్ చాలా చేస్తూ ఉంటుంది. దాంట్లో ఒక ఎఫర్ట్ ఏంటంటే ఇలా రిపోర్ట్స్ పబ్లిష్ చేసి ఆటోమేటిక్గా డిఫరెంట్ కంట్రీస్లో ఎటువంటి ఫుడ్ సెక్యూరిటీ సంబంధించి కానీ మాల్ న్యూట్రిషన్ సంబంధించి కండిషన్స్ ఉన్నాయో చెప్తా ఉంటుంది ఈ FAO. వీళ్ళు రీసెంట్గా ఏం చేశారంటే వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లో ఇండియాలో డబల్ బర్డన్ ఆఫ్ మాల్ న్యూట్రిషన్ ఉందని చెప్తా ఉన్నారు. డబల్ బర్డన్ ఆఫ్ మాల్ న్యూట్రిషన్ అంటే ఒకటేమో అండర్ నరిష్మెంట్ ఉంది, ఇంకొకటేమో ఒబెసిటీ ఉంది. సో ఈ 2 బర్డన్స్ మనకి ఇండియాలో బాగా ఇప్పుడు పెరుగుతూ ఉన్నాయని చెప్తా ఉన్నారు. సో ఒకటి ఒబెసిటీ, ఇంకోటి అండర్ నరిష్మెంట్. సో ఈ పాయింట్స్ మనకు ఈ రిపోర్ట్ నుంచి వస్తూ ఉన్నాయి. ఈ రిపోర్ట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ 0 హంగర్. సో మనకి బేసిక్గా మాల్ న్యూట్రిషన్ ఒక 2 types ఉంటాయి. ఒకటి అండర్ న్యూట్రిషన్ అని, రెండోది ఓవర్ న్యూట్రిషన్ అని. ఓవర్ న్యూట్రిషన్స్ వల్ల ఓవర్ వెయిట్, ఒబెసిటీ వస్తుంది.
అండర్ న్యూట్రిషన్స్ వల్ల మనకి స్టంటింగ్ అని వేస్టింగ్ అని ఇలా మనకు వస్తూ ఉంటాయి. సో స్టంటింగ్ అంటే బేసిక్గా మనకు మన ఏజ్కి తగ్గట్టుగా హైట్ ఉండకపోవడం, వేస్టింగ్ అంటే మన హైట్కి తగ్గట్టుగా వెయిట్ ఉండకపోవడం. సో ఇలా కొన్ని మనకు కొన్ని అండర్ న్యూట్రిషన్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో ఇలా మనకి ఇండియాలో ఒబేసిటీ అలాంగ్ విత్ అండర్ న్యూరిష్మెంట్ రెండు బాగా పెరుగుతూ ఉన్నాయని చెప్తా ఉన్నారు. అయితే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ వాళ్ళు మెన్షన్ చేశారు. అదేంటంటే ఇండియా వాళ్ళు 2 decadesలో హంగర్ పర్సంటేజ్ని 8% తగ్గించారని చెప్తా ఉన్నారు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. 2004-06లో ఇండియాలో 24.4% ఆఫ్ ద టోటల్ పాపులేషన్ హంగర్తో ఉంటే 2020-22లో 16.6%కి వచ్చాం. సో ఆల్మోస్ట్ ఇంకా 2022-23లో ఇది మనకు 13.4% తగ్గాం. అంటే ఇండియాలో హంగర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేవి తగ్గిపోతూ ఉన్నాయి. అంటే ఒక 2 decades మనం చాలా పర్సంటేజ్ తగ్గించాం. అంటే వరల్డ్లో టోటల్గా గ్లోబల్లో మనం చూస్తే హంగర్ ఇన్సిడెన్సెస్ పెరుగుతున్నప్పుడు ఇండియా ఇటువంటి ప్రోగ్రెస్ చేయడం చాలా ఇంపార్టెంట్ అన్నాడు. ఇంకా ఇండియాలో స్టంటింగ్ ఆల్మోస్ట్ మనం 31% ఉన్నాం. అంటే 31% అంటే 5 years కానీ దాని కింద ఉన్న బిలో ఏజ్ ఉన్న చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓన్లీ 31% స్టంటింగ్లో ఉన్నారు. సో ఆల్మోస్ట్ ఒక 8% వరకు మనం తగ్గించామని చెప్తా ఉంది ఈ రిపోర్ట్. ఇంకా ఈ రిపోర్ట్ మేజర్గా గవర్నమెంట్ యొక్క ఎఫర్ట్స్ని బాగా అప్రిషియేట్ చేశారు. అంటే మనం నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కింద ఆల్మోస్ట్ 80 crore పీపుల్కి ఫుడ్ గ్రెయిన్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం, పోషణ్ అభియాన్ కింద మనం న్యూట్రిషనల్ రిక్వైర్మెంట్స్ని ఫుల్ఫిల్ చేయడం, ఈ ఎఫర్ట్స్ వల్ల మేజర్గా మన ఇండియాలో హంగర్ కానీ మాల్ న్యూట్రిషన్ రిలేటెడ్ డిసీజెస్ అన్నీ తగ్గుతూ ఉన్నాయి, మాల్ న్యూట్రిషన్ రిలేటెడ్గా ఉన్న అన్నీ తగ్గుతూ ఉన్నాయని చెప్తా ఉంది ఈ రిపోర్ట్. ఇంకా మేజర్గా అసలు వరల్డ్లో ఈ న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఏదైతే ఉన్నాయో మాల్ న్యూట్రిషన్ మేజర్గా రావడానికి మేజర్ రీజన్ ఏంటంటే ల్యాక్ ఆఫ్ అఫోర్డబిలిటీ అని చెప్తా ఉన్నారు. సో ల్యాక్ ఆఫ్ అఫోర్డబిలిటీ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ ఫర్ డినయింగ్ ద యాక్సెస్ టు ద న్యూట్రియన్స్ అన్నట్టు. సో ఇది ఈ రిపోర్ట్లో ఇచ్చినటువంటి మేజర్ పాయింట్స్ వీ హ్యావ్ టు కీప్ ఇన్ మైండ్. థ్యాంక్ యూ.